హలో గైస్, స్టిల్ అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఈ ఒక 7 ఆనిముత్యాల లాంటి స్టాక్స్ అనమాట. 25% నుంచి 50% ఇంకా కూడా అప్సైడ్ ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. ఆ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. సో ఎస్టర్డే మనం వీడియో డిస్కస్ చేసాం. ఎస్టర్డేలో మనం ఒక 4 స్టాక్స్ చెప్పుకున్నాం. ఒకవేళ ఆ వీడియో చూడకపోయింటే ఒకసారి చెక్ చేయండి కింద. సో పిన్డ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. సో దాంట్లో మనం ఒక 4 స్టాక్స్, సరిగమ ఒకటి, అలాగే ఈఎంఐఎల్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి సో పాలీక్యాబ్ ఒకటి, ఇంకోటి న్యూజెన్ టెక్నాలజీస్ ఒకటి చెప్పుకున్నాం గైస్. న్యూజెన్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ ఈరోజు 12% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. అలాగే మనం సెకండ్ స్టాక్ చెప్పుకుంది ఏంటంటే పాలీక్యాబ్ ఆల్మోస్ట్ ఈరోజు 10% దాకా కూడా ఆల్మోస్ట్ ర్యాలీ అనేది ఇచ్చింది అనమాట. సో లాస్ట్ 2 days ఎస్టర్డే చేసింది 1 dayలోనే అప్రాక్సిమేట్గా సో పాలీక్యాబ్ 10%, అలాగే న్యూజెన్ టెక్నాలజీస్ వచ్చేసరికి 12% ఇచ్చింది. సో ఈఎంఐలో వచ్చేసరికి ఒక 2.53% అనేది ర్యాలీ ఇచ్చిందనమాట. అలాగే మనం ఏదైతే సరిగమ మనం చెప్పుకున్నాం 450 into 460 లెవెల్స్ దాకా వెయిట్ చేయండి అని ప్రస్తుతం పడుతుంది. ఈ రేంజ్లోకి వచ్చి కొంత రివర్సల్ ఇచ్చిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ వీడియో చెక్ చేయకపోతే కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం ఒక 7 స్టాక్స్ డిస్కస్ చేద్దాం గైస్, ఏవైతే స్టిల్ అప్సైడ్ 25% నుంచి 50% ర్యాలీ ఇచ్చే స్టాక్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ మనం ఎస్టర్డే చెప్పుకున్న స్టాకే పాలీక్యాబ్. ఇంకా కూడా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ అనే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం కొంత షార్ప్ ర్యాలీ కాబట్టి వెయిట్ చేసి 4500 రీజన్స్ లెవెల్స్ దగ్గరికి ఏమైనా వస్తే ఈ రీజన్ పైన రేపు కానీ ఎప్పుడైనా సస్టైన్ అయితే కనుక 4500 నుంచి 4600 మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 5000, 5250, 5500 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 6000 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈరోజు F&O బ్యాన్లో ఈ పర్టికులర్ స్టాక్ ఉంది, బట్ స్టిల్ అప్సైడ్ పొటెన్షియల్ అనేది మనకు కనిపించింది అనమాట. మంచి రిజల్ట్స్ తర్వాత షార్ప్ ర్యాలీ అనేది కనిపిస్తుంది, సూపర్బ్ ర్యాలీ కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి, రేపు ఏమైనా పడుతుంటే ఈ రీజన్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి. మినిమం 5000, 5250, 5500 ఇంకా కంటిన్యూస్ ర్యాలీ ఇస్తే కనుక అప్ టు 6000 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ ఏవైతే చెప్పుకుంటున్నామో 25% నుంచి 50% అనేది 3 months to 6 months పీరియడ్లో మనకి సో మినిమం రిటర్న్స్ ఇవి ఇచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ పాలీక్యాబ్. అలాగే ఎస్టర్డే చెప్పుకున్న సెకండ్ స్టాక్ న్యూజెన్ కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనమాట. సో చాలామంది అడుగుతున్నారు, కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను, చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది ఈరోజు అని చెప్పుకున్నారు. సో ఇంకా హోల్డ్ చేయొచ్చు అని అడిగారు, నేను హోల్డ్ చేయమని చెప్పాను అనమాట. సో ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే న్యూజెన్ లాస్ట్ 2 days చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఎస్టర్డే వీడియోలోనే డిస్కస్ చేసాం. 700 పైన ఈరోజు కనుక కొంత మొమెంటం ఇస్తే తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ సో ఈరోజు 75 పాయింట్స్ అరౌండ్గా ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. 814 దాకా వెళ్ళి అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి 808 రూపీస్ దాకా క్లోజింగ్ ఇచ్చిందనమాట. అబ్జర్వ్ చేయండి, 750 నుంచి 770 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్. రేపు ఏమైనా పడితే ఈ రీజన్లో యాడ్ చేసుకోండి, లేదా 800 పైన సస్టైన్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మినిమం టు మినిమం 900, 1000 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా ఫర్దర్ మూమెంట్స్ ఒక 3 to 6 months పీరియడ్లో ఒకవేళ 1000 కూడా బ్రేక్ అయితే అప్ టు 1250 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి న్యూజెన్ టెక్నాలజీస్ గురించి. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి HDFC ఫ్రెండ్స్. HDFC మనం 1900 రూపీస్ ఉన్నప్పుడే చెప్పుకున్నాం. సో చాలా బాటమ్ లెవెల్స్ దాకా ఉంది, చాలా మంచి హై లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడింది. ఆల్మోస్ట్ 3750 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడింది. చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉంది, యాడ్ చేసుకోమని చెప్పుకున్నాం. సో లాస్ట్ ఫ్యూ డేస్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది అనమాట. సో 500, 600 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. సో చాలామంది అడుగుతున్నారు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఇందాక టెలిగ్రామ్లో కూడా చాలామంది అడిగారు. ఒకవేళ మీరు టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే కింద సో లింక్ పిన్డ్ కామెంట్స్లో ఉంది, అలాగే సో డిస్క్రిప్షన్ ఉంది. ఒకసారి చెక్ చేసి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు అనమాట. సో అబ్జర్వ్ చేయండి, 2400 నుంచి 450 లెవెల్స్ మధ్యలో బెటర్ అనమాట. సో ఇప్పుడు చెప్పుకునే స్టాక్స్ ఏవైతే 6 months కోసం, 3 to 6 months కోసం ఇవి స్లోగా మూవ్ అయ్యే స్టాక్ HDFC. సో ఒకవేళ ఇక్కడి నుంచి ర్యాలీ ఇస్తే కనుక మళ్ళీ కూడా మనం 2750, సో 3500 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ ఇన్ 6 months పీరియడ్లో. షార్ప్ ర్యాలీ కనుక ఏమైనా ఇస్తే కనుక మార్కెట్స్ కొంత ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయి, ఫర్దర్గా కూడా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో అబ్జర్వ్ చేసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే 2500 మేజర్ రెసిస్టెన్స్. చాలా టైమ్స్ 2500 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈరోజే ఆ లెవెల్ బ్రేక్ అయింది. కొంచెం వెయిట్ చేసి 2400 నుంచి 450 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 2750, 3000, 3500 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి HDFC
గురించి థర్డ్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి దావత్ ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్నారు, దావత్లో కూడా షార్ట్ మూమెంటం అనేది మనకు కనిపించింది అనమాట. సో మనం చాలా టైమ్స్ ఈ స్టాక్ని 100 రూపీస్ దగ్గరే చెప్పుకున్నాం. సో ఆ తర్వాత చాలా బాగా 60 పాయింట్స్ దాకా ప్రస్తుతం ర్యాలీ అనేది కనిపించింది అనమాట. షార్ప్ ర్యాలీ కనిపిస్తుంది. సో అబ్జర్వ్ చేయండి, 150 నుంచి 155 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్. సో ఇది కూడా మనకి 180, 200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 50 పాయింట్స్, 25 పాయింట్స్ నుంచి 50 పాయింట్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అరౌండ్గా 30% దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. దావత్లో షార్ప్ ర్యాలీ ఇంకా కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇంకా అప్ సైడ్ మూమెంటం ఉన్నా సరే తీసుకోవచ్చు. ఒకవేళ పడుతుంటే ఈ రీజన్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి. సో ఇది కూడా మనకి 3 మంత్స్ ఆ పీరియడ్ కోసం అనమాట. సో ఇది మనకి 4th షేర్ అనమాట దావత్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మెజ్డాక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 800 లెవెల్స్ దగ్గర చెప్పుకున్నాం. సో ఆల్మోస్ట్ 110% రిటర్న్స్ అనేది లాస్ట్ 2 మంత్స్లో ఇచ్చిందనమాట. ఇంకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనమాట. బట్ 2 డిప్స్లో యాడ్ చేసుకోండి. 1750 ఈరోజే మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. 1750, 1500 ఈ 2 రీజన్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh దీంట్లో పెడదాం అనుకుంటే 1750 రీజన్ దగ్గర ఒక 50,000, 1500 రీజన్కి ఒకవేళ వస్తే అక్కడ ఒక 50,000 పెట్టండి. సో మినిమం టు మినిమం మన 2000 మేజర్ రెసిస్టెన్స్ కింద ఖచ్చితంగా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే ఈజీగా 2500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా కూడా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి 5th స్టాక్ అనమాట మెజ్డాక్. అలాగే 6th వన్ వచ్చేసరికి ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ గురించి కూడా చాలామంది అడిగారు. రీసెంట్ టైమ్స్లో కూడా చెప్పుకున్నాం, 100, 105 లెవెల్స్ దగ్గర కూడా ఈ స్టాక్ గురించి చెప్పుకున్నాం. ప్రస్తుతం ఇది రెసిస్టెన్స్ దగ్గర 120 రీజన్, సో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఆ రీజన్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ బేరిష్నెస్ అనేది కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఈ స్టాక్ కొంచెం వెయిట్ చేసి యాడ్ చేసుకోండి. 105 నుంచి 110 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. వన్స్ ఒకవేళ ఆ రీజన్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి. 130, 150 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ 80 బిలో స్టాప్ లాస్ అని మెయింటైన్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ గురించి. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి కజారియా సెరామిక్స్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినప్పుడే మనం చెప్పుకున్నాం. సో 1300 పైన సస్టైన్ అయితే కనుక చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ మనకి 150 పాయింట్స్ అరౌండ్గా ర్యాలీ ఇచ్చింది. ఇది కూడా మనకి 25% అప్రాక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అబ్జర్వ్ చేసి యాడ్ చేసుకోండి. 1400 నుంచి 1450 రీజన్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఫండమెంటలీ వెరీ గుడ్ కంపెనీ అనమాట. 1550, 1600 అలాగే అప్ టు 1800 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి 1250 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. స్లో మూమెంటం ఉన్నా సరే మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మినిమం టు మినిమం 20 నుంచి 25% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్ మాట 7 స్టాక్స్. ఫస్ట్ వన్ పాలీక్యాబ్, సెకండ్ వన్ న్యూజెన్ టెక్నాలజీస్, థర్డ్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి ఏఎంసి, 4th వన్ దావత్ అనమాట, ఎల్టీ ఫుడ్స్ అంటాం. అలాగే 5th వన్ వచ్చేసరికి మెజ్డాక్, 6th వన్ వచ్చేసరికి ఒలెక్ట్రా ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్, అలాగే 7th వన్ వచ్చేసరికి కజారియా సెరామిక్స్ ఫ్రెండ్స్. సో ఇవి అనమాట స్టాక్స్ ఏవైతే స్టిల్ 25% నుంచి 50% అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ 3 to 6 months వ్యూ కోసం అనమాట. సో మీకు ఇటువంటి షార్ట్ టర్మ్ స్టాక్స్ ప్రియర్గా కావాలనుకుంటే మన కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రీమియం గ్రూప్లో యాడ్ చేస్తాను. దాంట్లో షార్ట్ టర్మ్ ఈక్విటీ, ఇంట్రాడే ఆప్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా నేను ట్రేడ్ చేశాను. కొంత మార్నింగ్ సెషన్ మేము 9:50 నుంచి 12 o'clock మార్నింగ్ టైంలో ఇస్తాం. ఆ టైంలో మార్కెట్ కొంత కింద పడడం వల్ల మేము పుట్ ఆప్షన్స్ తీసుకున్నాం అనమాట. సో దాంట్లో మంచి ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేశాను. సో కొంత క్యాపిటల్ 1 lakh దాకా యూజ్ చేశాను అనమాట. ఈవెన్ కొంత రిస్క్ అయిన ఎక్స్పైరీ రోజు కొంత క్యాపిటల్ హై పెట్టాను. నేను జనరల్గా 50-60,000తో ట్రేడ్ చేస్తాను. బట్ ఎస్టర్డే ప్రాఫిట్ కూడా కలిపి ఎస్టర్డే 30,000 అరౌండ్గా ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్తో కలిపి అరౌండ్ 1 lakh ఉంటే దాన్ని పెట్టి యూజ్ చేశాను అనమాట. సో మార్నింగ్ కొంత మార్కెట్ కొంత నెగిటివ్ ఉంది. సో ఆఫ్టర్నూన్ 12 తర్వాత చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. బట్ మేము 12తో ఆపేసాం. బట్ ఆ తర్వాత చాలా బాగా ర్యాలీ ఇచ్చింది మార్కెట్. అప్ సైడ్ మూమెంటం అనేది చాలా బాగా ఇచ్చింది. బట్ మనం మార్నింగ్ టైంలో చాలా మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైంలో స్మాల్ ప్రాఫిట్ 2 lotsతో చేశాను. దాంట్లో కూడా స్మాల్ ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాను అనమాట. తర్వాత కూడా చాలా బాగా ర్యాలీ అనేది కనిపించింది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.